ఢిల్లీలో సీజీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసరాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీలో ఇవాళ కూడా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. సీజీపీ ఆందోళన దృష్ట్యా మొత్తం 17 మెట్రో స్టేషన్లను అధికారులు బంద్ చేశారు. జంతర్ మంతర్ పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ప్రస్తుతం ఢిల్లీలో 5వ రోజు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా అటు బీజేపీ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఢిల్లీలో ఇవాళ కూడా పలు మెట్రో స్టేషన్లకు బంద్ ఇవ్వడం, దాదాపు 17 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేయడం జరిగింది. సీజేపీ ఆందోళన దృష్ట్యా మెట్రో స్టేషన్లు మూసివేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. జంతర్ మంతర్ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే భారీగా మోహరించారు. గత కొంతకాలంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలతో పాటు మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ అస్థినాలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద సంఖ్యలో లాఠీచార్జ్ చేసి పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో దేశం మొత్తం కూడా చూసింది. దీనికి నిరసనగానే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా పలు విద్యా సంస్థలు ఆందోళన చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీట్ పేపర్ సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు బంధు కాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ నిలిచిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళనకు మాత్రం కొనసాగిస్తామంటూ కూడా బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నీట్ పేపర్ సంబంధించిన విషయంలో ఇప్పటికే పాక్సా కోర్టును ఏర్పాటు చేశాం, ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించామని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపై పార్లమెంట్ లో చర్చించాలి. మరోవైపు ఈ అంశాన్ని ఖచ్చితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా పట్టుబడుతున్నారు. మరి చూడాలి, పార్లమెంట్ సమావేశంలో ఈ రోజు పలు బిల్లులను కూడా ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఆ విషయంలో మరి ఏ రకంగా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఈ రోజు సభ సజావుగా కొనసాగిస్తారా లేదా అని కూడా చూడాల్సిందే. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా మాత్రం ఆందోళన మాత్రం మిన్నటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నీట్ పేపర్ సంబంధించిన విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలి. మరోవైపు అసలు సూత్రధారులు పాత్రధారులు కూడా ముందు బహిర్గతం చేయాలి. దీంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల తీరుపై కూడా ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియాతో పాటు వారికి ఇంటికో ఉద్యోగం కల్పించాలంటూ కూడా సీజేపీ నేతలు మరియు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా వరుసగా 5వ రోజు కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.